అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోర్టులు వెంటాడుతున్నాయి. నిజానికి ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన మీద ఉన్న కేసులకు కోర్టుకు ప్రత్యక్షంగా అటెండ్ అయ్యేవాడు. కానీ ఎందుకో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తానికి బంద్ చేసిండు. అడ్వకేట్‌ను పంపిస్తున్నారంట. కానీ 2 కేసులు. ఒకటొచ్చి ఓట్ ఫర్ నోట్ కేసు. ఓట్ ఫర్ నోట్ కేసులో ఈడీ విచారణకు సంబంధించిన దానిలో పోలేదు. ఇప్పటికీ సీఎం అయినప్పటి నుంచి 9 నెలలకెళ్ళి పోతలేడు. అడ్వకేటే పోతున్నాడు ఎప్పుడు. దాంతో ఏం చెప్పిండ్రు జడ్జు, ఖచ్చితంగా కోర్టు రావాల్సిందే, వచ్చే నెల 16 నాడు మీరు అటెండ్ కావాలి వ్యక్తిగతంగా అని చెప్పిండ్రు. వచ్చే నెల 16కు. తర్వాత రెండో కేసు ఏంది, రిజర్వేషన్స్ ఎత్తేస్తారని చెప్పి లోక్సభ ఎలక్షన్స్ ముందు ఆయన చేసిన కామెంట్స్ పైన బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు కోర్టుకు పోయాడు. పోతే దాన్ని కూడా పోతలేడు. దాన్ని కూడా పోకపోతే వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ విచారణకు ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు 2 కేసులలో ఆయన వ్యక్తిగతంగా అటెండ్ కావాలి. లేకపోతే ఆ కేసులు అయితే ఓటునోటు కేసులు అయితే అరెస్ట్ వారెంట్ ఇస్తామని చెప్పిండ్రు. అరెస్ట్ వారెంట్ ఇవ్వాల్సి వస్తుంది, మీరు రాకపోతే మీరు ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పుడు ఆయన పోకపోతే మిగతా A2 A3 అందరు ఈయనబడి తిరుగుతున్నారు. ఏమనినా A2 ఉదయ్ సింహ, A3 వేము నరేందర్ రెడ్డి, ఇక A4 A5 ఎవరెవరో ఉన్నారు. వాళ్ళందరూ ఈయనబడి తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ఎవరు పోతలేరు. వాళ్ళు కూడా బంద్ చేసినారు. ముఖ్యమంత్రి ఈయనైతే వాళ్ళు కూడా మేము కూడా బిజీ అని చెప్పేసి అడ్వకేట్ నుంచి పంపించేస్తున్నారు అందరూ. ఆ కేసును అంత సీరియస్గా తీసుకొని కోర్టు చేస్తుంటే ఆ కేసుకు డుమ్మా కొట్టేస్తున్నారు. దానికోసం అని చెప్పి ఇదంతా నడుస్తున్నది. కోర్టు అందుకే సీరియస్ అయింది. ఇక ఇదేమో రిజర్వేషన్స్ విషయంలో ఇదంతా కామిక్టానిక్ కథ ఇది. మరి బీజేపీ వాళ్ళ పునాదులు కదిలినాయి. రిజర్వేషన్స్ రద్దు చేస్తారంటే లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి పునాదులు కదిలినాయి. కొన్ని సీట్లు పోవడానికి కారణం ఈ రిజర్వేషన్స్ రద్దు చేస్తారు వీళ్ళు గెలిస్తే అని చెప్పడం. అది రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. కానీ మళ్ళీ పొద్దుగాలు వేస్తే వాళ్ళు బాయ్. అమిత్ షా మీద ఆయన ఏదో నైట్ టైం అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ తప్పి మాట్లాడినని ఆయన మీద ఓల్డ్ సిటీలో ఏదో పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. ఆ కేసును రేవంత్ రెడ్డి గారు ఎత్తేపించారు. ఆయన కదా హోమ్ మినిస్టర్, ఎత్తేసిండ్రు. మరి ఏమి లేకుండా ఎత్తేసిండ్రా, భయపడి ఎత్తేసిండ్రా, ప్రేమతో ఎత్తేసిండ్రా, లేకపోతే ఒప్పందంలో భాగంగా ఎత్తేసిండ్రా తెలియదు. అమిత్ షా మీద కేసు ఎత్తేసిండ్రు వీళ్ళు. పోలీస్ స్టేషన్లో కేసు ఎత్తేసిండ్రు గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడనేమో కాసం వెంకటేశ్వర్లు ఆయన పార్టీగా పోయిండా వ్యక్తిగతంగా పోయిండా తెలియదు. మరి ఆయన కోర్టుకు పోతే ఆ కోర్టు విచారణకు అటెండ్ అవుతలేడు. రిజర్వేషన్స్ రద్దు అయినాయా, గవర్నమెంట్ వచ్చింది, రద్దు కాలేదు. ఏకంగా అమిత్ షా ఆడియోనే మార్ఫింగ్ చేసిండ్రు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఒక 5 మంది. ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. ఇదంతా జరిగి మనకు ఏప్రిల్లో జరిగింది. ఇదంతా మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6 నెలలు అవుతుంది దగ్గర. మరి ఆ కేసు ఎందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్ అట్లా మూలపడేసిండ్రు? ఇప్పుడు కేంద్ర హోంమంత్రి ఆయన్నే. కేంద్ర హోంమంత్రి ఆడియోనే మార్పింగ్ చేస్తే దిక్కు లేదంటే ఏం అవగాహన ఉంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ దిక్కు లేదంటే వాళ్ళు పట్టించుకోవాలనుకుంటే చాలా సీరియస్గా పట్టించుకో. కర్ణాటక చూస్తలేమా? కర్ణాటకలో సిద్ధరామయ్య 30 తిప్పలు పెడుతున్నారు. ఇక్కడ ఎందుకు వస్తలేరు? ఇక్కడ ఎందుకు సీరియస్గా తీసుకుంటలేరు? ఏంది అసలు బంధం? ఈ బంధం గురించి రేపు చెప్తాను నేను వీడియో. ఈ బంధం ఏందనేది రేపు చెప్తా. ఇట్లా వీళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్. తర్వాత ఈయన మీద కేసులు ఇట్లా ఉంటాయి, కోర్టులు ఏమో సీరియస్గా అవుతాయి. ఇది జరుగుతుంది. అందుకే కోర్టులు వెంటాడుతున్నాయి రేవంత్ రెడ్డిని. సరే, ఆ కోర్టులో అవి ఎప్పుడు తెలుతో కేసులు ఇప్పటికే 2015 ఓటునోటు కేసు 9 ఏళ్ళు, 2015 9 ఏళ్ళు ఇప్పటికి తేలలే కేసు. మరి ఎందుకంత నత్తనడక నడుస్తుందో తెలియదు. ప్లస్ ఇంకా ఇది ఎంత సీరియస్గా ఉంటుందో తెలియదు. ఈ రిజర్వేషన్ సంబంధించింది మార్ఫింగ్ చేస్తేనే ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఉంది కేసు. ఏం దిక్కులేదు, దివాన్ లేదు, ఇవ్వరు లేరు. మంచిగా ఆరాంగా మార్ఫింగ్ చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్గా పనిచేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. 2 కేసులు రేవంత్ రెడ్డి వెంటాడుతున్నాయి. 2 కేసుల్లో ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి కోర్టుకు అటెండ్ కావాలని జడ్జిలు చెప్పిండ్రు. ఓటునోటు కేసులు అయితే ఏకంగా అరెస్ట్ వారెంట్ ఇస్తాం రాకపోతే అని కూడా వార్నింగ్ ఇచ్చిండ్రు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.